విషయం ఏంటంటే ఇప్పుడు మామూలుగా ట్రంప్ ఈ మాటలన్నీ మాట్లాడడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి. అది ఇప్పుడు బయటకు వస్తున్నాయి. జాతీయ మీడియా ఒక్కొక్కటి బయటికి లాగుతోంది. అతను ఫైనాన్షియల్ బెనిఫిట్స్ చూసుకుంటున్నాడు. పోకే అదేదన్నా అమెరికా కంట్రీ కోసం చూసుకుంటున్నాడా అంటే అది కనపట్ల. కుటుంబ వ్యాపారం జరుగుతోంది. ఆ కుటుంబ వ్యాపారం ఏంటి? As US President Donald Trump jumped to take the credit for a ceasefire between India and Pakistan, a deal between Islamabad and World Liberty Financial, in which the president's family has 60% stake, is in the spotlight. Just days after the Pahalgam terror attack, April 22nd, the Pakistan Crypto Council and World Liberty Financial officially signed a series of agreements aimed at promoting investment and innovation in the crypto industry. ఇది ఒకటి కాదు, దాదాపు ఒక 10 జాతీయ పత్రికలు అండ్ నేషనల్ మీడియా ఛానల్స్లో ఈ వార్త వస్తోంది. దీనికి ప్యారలల్గా యుక్రెయిన్లో కూడా లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే మైనింగ్ కోసం ట్రంప్కు సంబంధించిన సొంత కంపెనీలు ప్రయత్నం చేశాయి యుక్రెయిన్లో. అది తెలిసిన పుతిన్ ఇవాళ మీడియా అక్కడ సమావేశానికి ఆయన అటెండ్ కాలేదు. అటెండ్ కాకపోయేసరికి ఇది ఒకసారిగా షాక్ ఇచ్చినట్టు అయింది ట్రంప్కి, ఇటు జెలెన్స్కీకి. అంటే సొంత వ్యాపారం, తన సొంత కుటుంబ వ్యాపారం కోసం ఈ రకంగా వాడుకుంటున్నాడనే విషయం బయట తేటతెల్లం అవుతోంది కదా. ఇది తేటతెల్లం అవుతున్నప్పుడు నువ్వు మధ్యవర్తిత్వం చేసింది లేదు, మమ్మల్ని ఉద్ధరించింది లేదు, నీ వ్యాపారం కోసం నువ్వు ఇది చేస్తున్నావని అటు పుతిను, రష్యా ప్రభుత్వము, ఇటు భారత ప్రభుత్వం రెండు కూడా ట్రంప్ని ఎండగట్టాల్సిన సమయం ఆసన్నమైంది అనేది నా పాయింట్. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే అక్కడ ఎండగట్టకపోతే ట్రంప్ ఇలాగే చెలరేగిపోతూ ఉంటాడు. అతను పిచ్చోడేం కాదు, గఫూర్ గారు అన్నట్టుగా. కాకపోతే మనీ మాంగర్, డబ్బు పిచ్చోడు. మనిషి పిచ్చోడు కాదు కానీ డబ్బు పిచ్చోడు. పైగా అతనితో ఉన్నాడు ఇంకో వ్యాపారవేత్త ఎవరు, ఆ ఎక్స్ ఓనర్ ఉన్నాడు కదా, ఎలన్ మస్క్. వీళ్ళంతా ఒకటే కేటగిరీ. వీళ్ళకి డబ్బు కావాలి, ప్రజాస్వామ్యం వద్దు, దేశాలు వద్దు, విదేశీ సంబంధాలు వద్దు, ఏమీ అవసరంలా. సో ఈ వాచాలత్వాన్ని, ఈ పిచ్చి వాగుడిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత భారతదేశము, అటు రష్యా, ఇటువంటి దేశాల మీద. చైనా ఆల్రెడీ స్టార్ట్ చేసింది, అందుకే దిగొచ్చాడు. సో ఈ పరిస్థితిని మనం